రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రైతులు 6 గాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని రైతులకు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేకొండ గోరి కొత్తపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం క్వింటాల్ వరి ధాన్యానికి 2320 ఇస్తున్నామని, అదేవిధంగా సాధారణ రకానికి 2300 ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా క్వింటల్ సన్నధాన్యానికి అదనంగా మరో 500 బోనస్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం 8,02,088 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే జిఎస్ఆర్ అందజేశారు. పేద ప్రజలకు ఎంతో అండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పథకం ప్రజా ప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందుతున్నట్లు చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని కల్పించినట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం ద్వారా ఇచ్చే సబ్సిడీ గ్యాస్, రేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలను కూడా మహిళల పేర్ల మీదనే పంపిణీ చేస్తామన్నారు. అనంతరం కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రేగొండ మండల అధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య, భూపాలపల్లి వ్యవసాయ కమిటీ చైర్మన్ గుంటోజు కిష్టయ్య, పిఏసిఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్ఞానరావు, మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మీరవి, కోలెపాక సాంబయ్య, బోలేపల్లి చంద్రమౌళి పాల్గొన్నారు. ఒకసారి ఓకే, ఈ 2 చెక్కులు ఇస్తారా మీరు? దీనివల్ల ఏమైతుందంటే మా కార్యకర్తకి ఇచ్చిన 10 రూపాయలు తినవచ్చు. ఈ తాలు లేకుంటే చూడండి, చూసినాక ఇక్కడ కాంటా నడిపేటోళ్ళు ఏపీఓ ఉన్నాడా? మీరు ట్రక్ షీటు ఎంబడే రైతుకి ఇవ్వకపోతే మీరు బాధ్యత. పీడీడీఆర్డే ఏపీఓ మీరు ఇచ్చేసి రిసీట్ తీసుకొని, ఇప్పుడు మన తిరుపతి ఉన్నాడు, ఆ తిరుపతి 40 కిలోల 40 క్వింటాల 20 కిలోలు అయిందనుకో, రిసీట్ ఇస్తే ఇంట్లో వంటాడు. ఈ బస్తాలు పోకున్నా రైస్ మిల్లోడు దోసుకున్నా రైతుకు సంబంధం లేదు. దాని ప్రకారంగా మేము వారం 10 రోజులలో సన్నవడ్లకు మద్దతు ధరకు అదనంగా మద్దతు ధర 2320 రూపాయలు, దానికి బోనస్ 500 రూపాయలు కలిపి 2820 రూపాయలు జమ చేస్తాం. నీ వడ్లు తప్పు చేస్తే డిఆర్డీఏ వాళ్ళు భరించాలి. మిల్లును సీజ్ చేస్తాం, మిల్లును బ్లాక్ లిస్ట్ పెడతాం. ట్రాన్స్పోర్ట్ వాడు మీరే కదా చేసేది. ట్రాన్స్పోర్ట్ రాకపోతే ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ రద్దు చేయండి, ఇంకోనికి ఇవ్వండి. ఈ దొంగన కొడుకులు 11 ఏళ్ళే ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు నడపబట్టి, ఒక్కడే వాడు ఎవరిని ఏం ఇచ్చేది లేదు. పోయినసారి భూపాలపల్లిలో నడుపుతా అంటే సరే మీ మాటలు మీడియేట్గా చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని లారీలు పంపువాలి. ట్రాక్టర్లు పాపం వడ్డు తడితే అని రైతులకు ఇదంతా తెలియదు. వాడు ట్రాక్టర్ వేసుకొని మిల్లు దాకా పోతాడు, ఈ కిరాయి కూడా వాడే తింటాడు. రైతు టెన్షన్, అరే నా వడ్లు ఇన్నే ఉండే అని వాడు ఈయన కళ్ళం కాడ కూర్చుంటాడు. మీరు రసీదు పొందిందంటే మీరు ఇంట్లో పడండి, బస్తాలు దొంగలు ఎత్తుకపోయి మీకు సంబంధం లేదు. ఇది బేఫికర్ ముచ్చట. రైట్ 18 మందికి 18,88,000 రూపాయలు ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసిన అప్పుకు 63,000 కోట్ల మితి కడుతూ సంక్షేమ పథకాలు ఆపద్దనేటువంటి ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు చిత్తశుద్ధితో కరెంటు ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తూ, గ్యాస్కు 500 రూపాయలతో ఇస్తూ, ఈరోజు మరి బస్సు ఆడబిడ్డలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తూ 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలు చేస్తూ, భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన కానుంచి ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో 7,000 కోట్ల అప్పు రైతులకు రుణమాఫీ చేస్తే ఒక 10 నెలల్లోనే 18,000 కోట్ల రుణమాఫీ చేశారు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఇంకా కాని రైతులకు ఏదైతే ఉన్నాయో ఆ రుణమాఫీ అన్నీ కూడా 4 లక్షల మంది ఉన్నారు. ఆ 4 లక్షల మంది కూడా రుణమాఫీ చేస్తాం.
ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా ఎలాంటి అవినీతి లేకుండా అక్రమాలు లేకుండా 40 కిలోల 650 గ్రామం, ఈరోజు 650 గ్రాములు సంచికి ఈరోజు రైతు కాంటా 40 కిలోల జోకి, రైస్ మిల్లర్ దోపిడీ చేసిన, ట్రాన్స్పోర్టోడు రాకున్నా ట్రాన్స్పోర్ట్ను బ్లాక్ లిస్ట్లో పెట్టడం, రైస్ మిల్ తప్పు చేస్తే రైస్ మిల్ మీద చర్యలు తీసుకోవడం, రైస్ మిల్లును లైసెన్స్ రద్దు చేయడం, ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మద్దతు ధర కథనంగా సన్న వడ్లు పండించిన ప్రతి రైతుకు వెంటనే బోనస్ 500 కలిపి వారం రోజులు తిరగముందుకే వాళ్ళ అకౌంట్లో జమ చేస్తాం. రైతులు తూర్పాల పట్టండి. అదేవిధంగా తేమ శాతం 17 ఉండే విధంగా చూడండి. ఈరోజు అక్రమాలు జరిగితే క్షమించేది లేదు. ఎవరు ₹1 తీసుకున్నా కూడా వాళ్లను కటకటాల్లోకి ఎక్కించుడు ఖాయం ఈ ప్రభుత్వం. ఇది ముఖ్యమంత్రి మాట, ఇది సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట. ఈరోజు మీ ఎమ్మెల్యేగా, మీ సేవకుడిగా ఈరోజు అవినీతి లేకుండా అక్రమాలు లేకుండా చేయడం జరుగుతుంది. సంవత్సరం లోపు ఇది గోరుకొత్తపల్లి మండలంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ బిల్డింగ్లకు డబుల్ రోడ్డు వేయడమే కాకుండా బిల్డింగులు కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఈ మండలంలో ఇంకా వ్యవసాయ ఆఫీస్ కానీ, కరెంట్ ఆఫీస్ కానీ, ఇంకా అగ్రికల్చర్ ఆఫీస్ కానీ అన్ని ఆఫీసులు కూడా తీసుకొస్తాం. ఇక్కడ అన్ని రకాలుగా అన్ని అంగులతో మండల హెడ్ క్వార్టర్లో మరి అభివృద్ధి చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ సంక్షేమ పథకాలకు ఈరోజు మరి బాట వేస్తున్నటువంటి స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసిన ఈ కుటుంబానికి రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీర్వాదం ఉండాలని విజ్ఞప్తి